హలో నమస్తే అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు లైవ్ లో ఉన్నారు మా టీవీ ఛానల్లో. అన్న మీ ఫోటో వచ్చింది నమస్తే తెలంగాణలో. కామారెడ్డిలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను వచ్చిందన్న. అయితే ఆడియో రికార్డింగ్ ఒరిజినల్ కాదా? షబ్బీర్ అలీ గారు మాట్లాడింది కాదా? కాదన్న, 100% కాదు. కావాలని ఫేక్ తయారు చేసిరని అది. అవునా? 100% కావాలని కొద్ది ఈ గుడుగుబాటని తయారై కొంతమంది కావాలని చెప్పేసి కోవాట్లు మమ్మల్ని బురదలానికి ప్రయత్నం చేస్తారు 100%. ఓకే, మరి అది చూసుకోకుండానే పిసిసి షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసిందంటే దానికి ఇచ్చినటువంటి దాన్ని గౌరవించి తప్పనిసరి వలసినటువంటి తప్పనిసరి మేము అందరం వెళ్ళి దానికి సంబంధించినటువంటి మేము టోటల్ డాటా కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా. ఓకే, కానీ ఇంత సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నోటి నుంచి అట్లాంటి మాట వచ్చిందేమో అని చెప్పి ప్రజలు కూడా కొంత అన్న, ఇప్పుడు 40 ఏళ్ల చరిత్రలో ఆయన ఇప్పుడు ఇలా కాదు, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఒక విధేయునిగా పనిచేస్తూ ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తున్న గొప్ప వ్యక్తి షబ్బీర్ అలీ గారు. ఎక్కడ కూడా టాక్ చేయడు 100%. అటువంటి జరిగిన పని కావాలని చెప్పి దాన్ని ఇలా వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో కావాలని చెప్పేసి కొంతమంది మీడియా మిత్రులు కూడా మాకు సహకరించిన మీడియా మిత్రులు కూడా కొంత దాన్ని ట్రోల్ చేయడం అవి జరుగుతూ ఉన్నాయన్న. అది 100% తప్పు. దాన్ని 100% బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మేము ఎస్పీ గారిని కలిసాము. ఎస్పీ గారు కూడా నిన్న పిటిషన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇది ట్రోల్ చేసి ఇవంతా చేస్తారో తప్పనిసరి వాళ్ళు శిక్షించాలని చెప్పి కఠినంగా అని చెప్పి నిన్న ఎస్పీ గారు కూడా రిపిటిషన్ చేయడం జరిగింది. అయితే ఇంత బతికి ఇంటెన్క వచ్చినట్టు షబ్బీర్ అలీ గారికి ఏం సమస్యగా పిలగాంతోని అని ప్రజలు అనుకుంటున్నారు గ్రామాలలో. ఆ ఆడియో విన్న తర్వాత ప్లస్ నిన్న ఇందుప్రియ కంప్లైంట్ చేసిన తర్వాత వార్నింగ్ ఇస్తా ఉంది కదా ఇందుప్రియ. అన్నా ఏమంటున్నా, వయసు కదా యాక్చువల్ గా మేము చేసిన పొరపాటు. వాడిని టిఆర్ఎస్ లో ఒక కార్పొరేషన్ చైర్మన్ గల్లబట్టి కొట్టినప్పుడు వాడు వచ్చి ఇదే షబ్బీర్ అలీ గారిని కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడి బతినలాడి మా కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టాలని మీరు లేకపోతే అదే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి షబ్బీర్ అలీ గారు తీసుకెళ్లి ఆయన గౌరవించి ఆయనకు పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. మహిళ గౌరవించి ఆమెకు మున్సిపల్ చైర్పర్సన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తెచ్చింది మీరే, పెట్టుకుంది మీరే, మరి ఏకు మేక అయ్యిండు అంటే అది అధిష్టానం నిర్ణయిస్తాను. తప్పనిసరి మాకు అధిష్టానం నమ్మకం ఉంది. గౌరవ పిసిసి అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ మల్లురావు గారు తప్పనిసరి అధిష్టానాన్ని మళ్ళీ కలుస్తాం. ఏదైతే నేను 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. నా వయసు 54 సంవత్సరాలు. మాకు ఎన్నో టిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒత్తిడి చేసినా, మాకు ఆర్థికంగా దెబ్బతీసినా ఎక్కడ కూడా పార్టీ చేంజ్ కాక ఇదే కాంగ్రెస్ పార్టీని పట్టుకుని షబ్బీర్ అలీ తోటి మేము పనిచేస్తా ఉన్నాం. మాకు షబ్బీర్ అలీ మనస్తత్వం మాకు తెలుసు. అటువంటి వ్యక్తిత్వం కాదైనది. అటువంటి చిల్లర మాటలు 100% తప్పు. కావాలని చెప్పి ఫేక్ తయారు చేసి మమ్మల్ని మానసిక దెబ్బ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను 100%. అయితే అన్న, ఇప్పుడు ఇంత మీరు సీనియర్ నాయకులు, గ్రంథాలయ శాఖ చైర్మన్ గా కూడా ఉన్నారు కామారెడ్డి జిల్లాకి. అయితే ఇక్కడ ఈ పరిస్థితి చూస్తుంటే అంటే మహేష్ కుమార్ గౌడ్ పైన కూడా ప్లస్ అట్లే కొండలరెడ్డి పైన కూడా ఒక తెలంగాణ స్క్రైబ్ అని ఒక ఏదైతే పాంప్లెట్ వచ్చిందో, సరే పేపరో పత్రికనో, అది డిజిటల్ మీడియా నుంచి వచ్చినటువంటి దాన్ని షేర్ చేసింది ఎవరో కాదు, షబ్బీర్ అలీ అన్న కొడుకు, షబ్బీర్ అలీ కొడుకు అండ్ షబ్బీర్ అలీకి సంబంధించిన అనుచరులు అని, రాజేశ్వర్ అని, ఇట్లా కొన్ని పేర్లు చెప్తున్నప్పుడు మరి మీరు ఎట్లా అంటే మీ వర్గం నుంచి మీరు డెఫినెట్ గా ఆమెను కొంత ఇన్సిస్ట్ చేసినట్టు అది ఎవరు చేసినా చర్యలు తీసుకొని నిన్న కూడా ఎస్పీ గారికి చెప్తాం. అంతా మీ వాళ్ళే కదా మరి చేసింది. అదే ఎవరైనా వాళ్ళు చర్యలు తీసుకొని చెప్పినా ఉన్నాం మేము కంపల్సరీ. ఇప్పుడు చంద్రకాంత్ రెడ్డి తప్పు చేసినా తప్పు ఆయన మీద చర్య తీసుకోవాల్సిందే. ఏదైతే పోలీస్ యంత్రాంగం ఉందో, ఏదైతే చట్టం ఉందో తప్పనిసరి వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోతారు. ఇప్పుడు షేర్ బాయ్ అయినా సరే, ఇంకో అత్తరైనా సరే, ఇంకో మొత్తరైనా సరే, ఎవరైనా సరే, చంద్రకాంత్ రెడ్డి సార్ ఎవరైనా సరే. అంటే అన్న ఇప్పుడు రెండు ఎట్లా కలిసినాయంటే, ఒకటి పండబెట్టి పదవులు తెచ్చుకుంటున్నారు అన్నటువంటి షబ్బీర్ అలీ గారి వాయిస్ ఒకటి, ప్లస్ ఇప్పుడు ఈ తెలంగాణ స్క్రైబ్ లో వచ్చినటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయడం బట్టి చూస్తుంటే డెఫినెట్ గా మీరు వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం కనిపిస్తుంది కదా. ఇప్పుడు గడ్డం ఇందుప్రియ పైన అంటే షేర్ చేసింది మీ వాళ్ళే కదా అని నేను అనేది, కాంగ్రెస్ వాళ్ళు షబ్బీర్ అలీ వర్గమే కదా. షబ్బీర్ సాబ్ సంబంధం లేదు. ఏమన్నా షబ్బీర్ అలీ సాబ్ స్థాయికి సంబంధం ఉందని రేపు కొంతమంది ఎవరు రేపు పౌరులు ఏం చేస్తా ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో వస్తూ ఉంటారు, కావాలని చేస్తా ఉంటారు. అది మేము మాకు సంబంధం ఏదో ఈ సీనియర్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి చేసిండో లేకపోతే ఇంకెవరో చేసిరంటే మీరు 100% తప్ప. సీనియర్ నాయకులు చేస్తారు 100% తప్పన్న. అటువంటి చేసే వ్యక్తిత్వం మాకు లేదు. మా షబ్బీర్ అలీ మాకు నేర్పింది 100% అటువంటి జరిగిన పని. అది అలా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద తప్పనిసరి చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ మేము ఎస్పీ గారు కూడా రిప్రజెంట్ చేసి మళ్ళీ కూడా అవసరం రిక్వెస్ట్ చేస్తాం ఆయన. ఇంకోటి ఎప్పుడన్నా మీరు ఊహించిరా అసలు షబ్బీర్ అలీ లాంటి నాయకుడికి షోకాజ్ నోటీసులు వస్తాయని ఏదైనా ఒక కారణంతో ఊహించారు ఎప్పుడన్నా? ఇప్పుడు ఊహించలేమన్నా. అది కూడా మేము అధిష్టానం తప్పనిసరి మేము రిక్వెస్ట్ చేస్తామన్నా. అది ఎందుకు ఇచ్చిరని మేము పోయి పిసిసి గౌరవ అధ్యక్షులు తప్పనిసరి మేము ఆయన తన పర్సనల్ మేము వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేస్తాం. అసలు జరిగిన విషయం తనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 100% సిద్ధంగా ఉన్నామన్నా.
ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. Right, okay, ఇది okay. గ్రంథాలయ శాఖ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ ఆ, సరే ఎవ్వరు తప్పు చేసినా తప్పే అంటూ అండ్ ఆడియో మాత్రం మాది కాదు అని అంటా ఉన్నారు. అంత క్లియర్గా అంత తెలుస్తా ఉంది, అర్థమవుతా ఉంది. సరే తన మీద అంత కక్షపూరితంగా చేస్తే చేయడం పెద్ద విషయమే కాదు ఇప్పుడున్న టెక్నాలజీలో. సరే వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేసినా ఏది చేసినా ఈజీగా తీయొచ్చు. అది అయితే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే అది ఎవరి వాయిస్ ఏంటి, నిజంగా అదేమన్నా ఎవరన్నా మ్యానిపులేట్ చేసిరా అలాంటి విషయాలను అయితే చాలా ఈజీగా తీయొచ్చు. మరి అంత పెద్ద నాయకుడు తీయాలనుకుంటే ఎంతసేపు తీయొచ్చు, కానీ మరి తను కాదు అని అనుకున్నప్పుడు తన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. లెక్కకైతే ఇప్పుడు తనే మాట్లాడొచ్చు, షబ్బీర్ అలీ గారే బయటకు వచ్చి చెప్పొచ్చు అది నా వాయిస్ కాదు, ఎవడో ఏదో చేసిర్రు అని చెప్పొచ్చు. కాకపోతే ఇక అది ఏమో అవుతుంది కదా, అంటే ముందైతే నొయ్యి వెనకైతే గొయ్యి అనే పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది. అది వచ్చింది, అందుకే అది ఎట్లా బయటపడాలో అర్థం కావట్లేదు వాళ్ళకి.